రే కరుణ, హీరోయిన్ లేకుండా షూటింగ్ చేయలేంరా. కావాలంటే నేను హైదరాబాద్ కి వెళ్ళి. ఏం అక్కర్లేదయ్యా, ఎక్కడెక్కడ తీసుకొచ్చిన అమ్మాయిలని హీరోయిన్ గా చేస్తున్నా. మన ఊరు లేని అమ్మాయిలా మీకు ఇప్పుడు హీరోయిన్ కావాలా? ఉండయా తీసుకోయా హీరోయిన్. అయ్యో ఇది కాదు, నీకు పోయే వయసు వచ్చింది. ఒక్క నిమిషం, ఇదిగో. నాకు కావలసిన ముఖం ఇన్ని రోజులుగా ఈ అందాన్ని ఎందుకురా నాకు చూపించలేదు. హీరోయిన్ ఓకే, నేను చేయలేను. ఒప్పుకొని ఇద్దరు ఒకటైపోయారు. మీరు ఒకటవగానే ఊరు రెండు ముక్కలైంది. తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వస్తున్నారు. అలాగే వస్తున్నారు, వస్తూనే ఉన్నారు. ఇది నాకు కావాలి మిత్రమా. అలాగే వస్తే కెమెరా కింద పడిపోతాయి. తర్వాత ఇంట్రెస్ట్ నా పేరు పాడైపోతాయా. దానికి ట్రక్ అండ్ ట్రాలీ కావాలి. ట్రక్ అండ్ ట్రాలీయా? ఏ పందిరే, నాకు ట్రక్ అండ్ ట్రాలీ కావాలి. ఎవరు తాలా? ఏమయ్యా ట్రక్ అండ్ ట్రాలీ అయ్యా? అది ఏంటని కొంచెం వివరంగా చెప్పండి. అదా, ఈ రైలు పట్టాలు చూసావా, అలా ఉంటుంది. మధ్యలో వంక టింకర్ గా ఉంటాయి. రాఘవేంద్ర గారి సినిమాలో హీరో హీరోయిన్ ని అలా లాక్కుంటూ వస్తారే. ఓ అదేనా? మనం ఒకటిగా కలవలేమా? అలా ఏం కాదు, మన ఇద్దరం కలవడం కోసం మనం రెండు ఊర్లు విడిపోకూడదు కదా. మనం ప్రేమించుకోవడానికి ముందే ఇది ఆలోచించాలి. ఇప్పుడు నేను నిన్ను వదులుకోలేను. నన్ను ప్రేమించడానికి ముందే ఆలోచించి ఉండాల్సింది. మనం ఈ జన్మలో ఒకటి కాలేమా? షేక్ అనుకోండి మెల్లగా. అది అంతే, టేక్ ఓకే. అలాగే ఇంకొక యాంగిల్లో తీసుకుందాం. ఇప్పుడు సీన్ ఏంటంటే, మీ ప్రేమ ఈ ఊరికి తెలిసిపోయింది. ఊరంతా వెర్రితనంతో మీ వైపు వస్తున్నారు. మీరు వేగంగా పరిగెట్టుకొస్తున్నారు. అదే సరేనా? అలా వేగంగా పరిగెడుతున్నప్పుడు చేయి పట్టుకుని పరిగెత్తాలా, పట్టుకోకుండా పరిగెత్తాలా? ప్రేమికులు చేయి పట్టుకోకుండా ఇంకెలా పరిగెడతారా రే? మీ అందరితో సినిమా చేసి రాలి. రెడీయా? ఇలా చూడు, నేను కట్ అనగానే ఆపేయాలి. వెళ్దామా? ఓకే సార్, ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. యాక్షన్. అంతే, రా 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 రా. స్పీడ్గా 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 రా 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 రా. స్పీడ్గా రా, స్పీడ్గా రా 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 రా. ఏమయ్యా, కట్ అన్నది వాళ్ళకయ్యా, మీకు కాదయ్యా. కెమెరామెన్ ఏడి? వెళ్తున్నాడు ఆయన, చూడండి. అయ్యో, రండ్రా రండ్రా. అక్కర్లేదు అనే తండ్రి, అతని వెతుకుంటూ వెళ్లే కొడుకు, ఒకటిగా చేరిన అద్భుతమైన దృశ్యం. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే సందేహం. నాకేమో దిగులు. మీరు చెప్పి నేను తెలుసుకోవాల్సిన పేరుని నేను చెప్పి మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఎవ్వరూ లేరు. నేను ఒకసారి పిలుచుకోవచ్చా? నానా కట్ ఇట్. నానా నానా, ఏంటి నానా, ఏం చేస్తున్నావయ్యా? ఏం చేసే గుడ్డ? ఇది క్లీన్ చేయాల్సిన గుడ్డయ్యా. ఎల్లు. కరుణ బాగా ఫీల్ అయ్యి నానా నానా అంటావేంటి? బాగా చెయ్యి, ధైర్యంగా చెయ్యి. రాత్రంతా కూర్చొని కష్టపడి రాసిన లైన్ ఇది. ఒరే దుర్మార్గుడా, ఎన్టీఆర్ సినిమా డైలాగ్ ని వీరు రాసుకుంటూ ఎంత ఫీల్ అయి చెప్తున్నాడు. ఇక్కడ నిల్చున్నది ఎవరు? మీ నాన్న. ఆయన వెనక పెద్ద రహస్యం ఉంది. ఆయన ఒక మాటకు కట్టుబడి ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? పుట్టగానే మీ ఇద్దరిని మార్చేశారు. వాడక్కడ, నువ్విక్కడ పెరుగుతున్నారు. మీ నాన్నెవరో నీకు తెలియదు. సడన్ గా ఒకరోజు కనిపెట్టేశావు. అప్పుడే నువ్వు అతని దగ్గర ఈ లైన్ ని మాట్లాడుతున్నావు. అప్పుడు నువ్వు నాన్న అని పిలవగానే ఆయన చేసింది తప్పా అని ఆయన ఫీల్ అవ్వాలి. ఆ నాన్న చెప్పు. నాన్నా. అయ్యా. అయ్యా కదరా నాన్న. అయ్యా దండాలయ్యా, మీరెప్పుడయ్యా వచ్చారు? నమస్తే అయ్యా. నమస్తే అయ్యా. ఇప్పుడు లైట్ కరెక్ట్ గా ఉంది, పోతామా? రే, ఎక్కడికి వెళ్ళారా అందరూ? ఇలా జరుగుతుందని మేము కొంచెం కూడా అనుకోలేదయ్యా గారు. అంతా నాకు తెలుసు. ఏం జరగాలో అది బాగా జరిగింది. ఏది జరగబోతోందో అది బాగా జరుగుతుంది. పొద్దుటి నుంచి పనిచేసి అలసిపోయున్నారు. వెళ్ళి కడుపు నిండా భోజనం చేయండి. అలాగే అయ్యా. సరేనయ్యా. రండిరా. అయ్యగారు, అది ఏంటంటే. పర్వాలేదు, వెళ్ళి భోంచే. వెళ్ళు. సరిగా స్కెచ్ చేశారండియా. మరి ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సరిగ్గా వచ్చి చిక్కారు వాళ్ళు. సార్, మీ ఊర్లో షూటింగ్ జరుగుతుందంట. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి మావయ్య ఇది? నువ్వు భయపడగలడు. సినిమా అంటే మాట్లాడుకుంటున్నారా? మేనేజర్,
ఇలారా, సార్ నువ్వు వెంటనే ఆ ఊరికెళ్ళి షూటింగ్ ఆపుతున్నావు. ఓకే సార్. వెళ్ళు. ఓకే. వాట్ ఇస్ దిస్ సార్? నేనేమిచ్చాను మీరే రాశారు సార్. ఇప్పుడు నీకేం కావాలి? సార్ వాళ్ళు బడుగు వర్గాలు సార్. దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ పీపుల్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేసి ప్లే చేయాలని చూస్తున్నారు సార్. ప్రజల గురించి నువ్వు దిగులు పడకు. పత్రిక అమ్ముడుపోతుందో లేదో నెల నెల వాళ్ళ గురించి మంచిగా రాస్తేనే మనకి అమౌంట్ వస్తుంది. అర్థమవుతుందా? నేనేం చెప్పానో అది చెయ్యి. దీన్ని తీసుకెళ్లి అర్జున్ గారింట్లో ఇచ్చేసిరా, సరేనా? ఓకే సార్. జాతి అహంకారంతో ఎందుకు రచ్చేస్తున్నారు? లోకంలో ఉండేది రెండే జాతులురా. ఒకటి మంచి కొడుకున్నవాడు పై జాతి, ఒకటి చెడు కొడుకున్నవాడు కింద జాతి. ఇందులో నువ్వే జాతి నిర్ణయించుకో. ఇదేరా సీను, ఆఖరి రోజు ఆఖరి సీను క్లైమాక్స్ ఫినిష్ చేసి గుమ్మడికాయ కొడదాం. ఏ సక్సెస్. ఏమయ్యా, ఆఖరి రోజు గుమ్మడికాయ కొట్టడం సినిమాకి సెంటిమెంట్ అయ్యా. ఎందుకంటే డౌట్ లోనే కెమెరామెన్ ఎక్కడ? అయ్యో సుగు, కరుణ, సుగు కెమెరా మనకు కనిపించడం లేదు. చూడు, నేను కెమెరామెన్ గా వేయలేదని అట్ట మాట్లాడుకో. ఎక్కడ ఉంటాడు ఎత్తుకో. అయ్యో లేదు, నేను అన్ని చోట్ల వెతికాను. టౌన్ కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన అతను ఇంకా రాలేదు. తీసిన ఫుటేజ్ కూడా కనిపించడం లేదు. కెమెరామెన్ రూమ్ లో లేడా? ఎవరు బాబాది? ఏంటి కెమెరామన్ని వెతుకుతున్నారా? అతను ఇక మీదట రాడు. ఆ అర్జున్కి అమ్ముడుపోయాడు. నిన్ను బాగా ఇబ్బంది పెట్టారా? అవును సార్, ఆ ఊరందరం కలిసి నన్ను చాలా హింస పెట్టేశారు సార్, చాలా హింస పెట్టేశారు సార్. కరెక్ట్ టైంకి వచ్చి నన్ను మీరు తీసుకొచ్చారు సార్. కానీ ఒకటి సార్, వాడి టెక్నాలజీకి ముందు మనదంతా ఏమీ లేదు సార్. ఎంత బాగా ఆలోచిస్తున్నా తెలుసా? అలా కాదు సార్, ఏదో సినిమా అంటే చాలా సింపుల్ గా ఆలోచిస్తున్నారు సార్. పిచ్చి వేదవలు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? రామ్మా. ఏంటమ్మా? ఎడిటర్ సార్ ఇచ్చి రమ్మన్నారు, అందుకని. అక్కడ పెట్టండి అమ్మా. సార్, ఆ తర్వాత మీరు చెప్పినట్టు నెక్స్ట్ సినిమాకు నేనే కదా సార్ కెమెరామ్యాన్? మీరు షూట్ చేసింది హార్డ్ డిస్క్ లో ఉంది కదా? అవును సార్. అయితే మేం చెప్పింది చేస్తాం. మీరు చేసేస్తారు, నాకు నమ్మకం ఉంది సార్. నేను వస్తాను సార్, వస్తాను సార్. అలాగే. అల్లుడు, ఇంకా 5 రోజులు మాత్రమే ఉన్నాయి. నా మనసు అంగీకరించలేదు. ఇది మీ జీవిత సమస్య, అందుకే మీకు చెప్పాలని వచ్చాను. దీనంతటికి కారణం నేనే. నా వల్ల వీళ్ళ జీవితాలంతా నాశనం అయిపోయినాయి. నన్ను క్షమించండి. ఎవరో చెప్పింది ప్రాణం కంటే గౌరవం గొప్పదని? ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పడుకోబోతున్నారా? ఈ లోకాన్ని సృష్టించిన ఆ భగవంతుడు ఆ సృష్టిని ఆపేసి అదంతా మనలాంటి కళాకారుల చేతుల్లో పెట్టేశాడురా. స్వర్గం అంటే ఎలా ఉంటుంది, నరకం అంటే ఎలా ఉంటుంది, స్వాములు అంటే ఎలా ఉంటారు అని చెప్పేది మనలాంటి కళాకారులేరా. కళలు, ధర్మం మన రక్తంలోనే ఉండాలిరా. అది మీ దగ్గర ఉందిరా. ఇన్ని రోజులు నేను చూస్తూనే ఉన్నానురా. మీరు చేసింది మామూలు విషయం కాదురా. ఇన్ని రోజులు నటించింది మీరు, చేసింది మీరు, చెక్కి చెక్కి ఈ కళను మలిచిందే మీరు. ఇదంతా ఎక్కడికి పోయిందిరా? మీ దగ్గరే ఉంది. మేమంతా 3 గంటలు చేయాల్సిన దాన్ని 300 గంటలు కృషి చేసాంరా మేము. ఇన్ని రోజులు చేసిన దాన్ని పట్టించుకోవద్దురా. మీ వేగానికి 30 గంటలు అక్కర్లేదురా, 3 గంటలు చాలు. సార్ చెప్పేది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఈ లోకంలో జరగదంటూ ఏమీ లేదు. మీ వల్ల అవుతుంది. ఇప్పుడే నాతో పాటు చదివిన స్టూడెంట్స్ అందరిని ఇక్కడికి పిలిపిస్తాను. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. మీకెందుకు 30 రోజులు? మీకు 1 రోజు సరిపోతుంది.